ఈ డే ఔట్ విత్ ఫ్యామిలీ పార్ట్ 3 మినీ వ్లాగ్ అయితే ఈ షార్ట్‌లో అయితే చూసేసేయండి. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విజయకీలాద్రి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము బస్సులో అయితే రిటర్న్ కిందకైతే వచ్చేసాము కొండ కిందకి. కొండ కిందకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకైతే మాత్రం ఆఫ్టర్‌నూన్ 1:30 అయితే అయ్యింది. అండ్ దెన్ లంచ్ చేసేసి ఇంకొక టెంపుల్‌కైతే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదొచ్చేసరికి ది ఫేమస్ టెంపుల్ అనమాట. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంటుంది. కృష్ణా నది ఒడ్డున ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్‌కి రావడం కోసం మేమైతే మాత్రం ఉండవల్లి సెంటర్ నుంచి బస్ అయితే ఎక్కాము. అండ్ ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి గుడికైతే మాత్రం నంబర్ ఆఫ్ బసెస్ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి ఎవ్రీ 15 మినిట్స్‌కి. జర్నీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 1 ½ అవర్ టైం అయితే పడుతుంది విజయవాడ ఉండవల్లి సెంటర్ నుంచి. అండ్ మేమైతే మాత్రం ఆల్మోస్ట్ 3:30కి స్టార్ట్ అయ్యాము. ఈవెన్ టెంపుల్‌కి రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 5:00 అయితే అయ్యింది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 8:00 వరకు అయితే ఉంటుందన్నమాట. సో, మేము అందుకని చెప్పని ఆఫ్టర్‌నూన్ కొంచెం లేట్‌గా అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే టెంపుల్ ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సరే కొంచెం నెమ్మదిగా వద్దాం కదా అని చెప్పని స్లోగా స్టార్ట్ అయ్యి అయితే వచ్చాము. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం అయితే నేను ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనంటే, ఇక్కడున్న శివలింగం మనకి 15 అడుగుల ఎత్తయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకైతే మాత్రం టెంపుల్ చాలా ఫ్రీగానే ఉంది. అండ్ దర్శనం కూడా అయితే త్వరగానే అయిపోయింది. సో, దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బయటికి వచ్చి కాసేపు అలా కూర్చున్నామనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ఆ టెంపుల్‌కి రావడం కాబట్టి అక్కడున్న వాటికి అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటి, అది ఏంటి అని చెప్పని మొత్తం అక్కడ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అవన్నీ చదువుతూ కాసేపు అలా ప్రసాదం తిని ఇంకా మేమైతే మాత్రం స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ ఇప్పుడొచ్చేసరికి మేము ఇంకొక టెంపుల్‌కైతే వెళ్దామని చెప్పని స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఏ టెంపుల్‌కి వెళ్ళామనేది నేను నెక్స్ట్ షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ మై ఛానల్. థాంక్ యూ.